రెండవది, హిందూ బంధువులందరూ ఆలోచించాలి. ఈరోజు అనేక వందల మంది ఇండ్లున్న ప్రదేశాలు, ఇద్దరు ముగ్గురు ముస్లింస్ ఉన్నా కూడా వాళ్ళతో సర్దుబాటు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థనే ప్రశ్నించడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. అది ఎవరైనా కానీ పేర్లు చెప్పం, వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు ఇలాగినా చేసినట్లయితే రాబోయే రోజుల్లో మళ్ళీ ఎక్కడైతే మీ కట్టడాలు, మీ యొక్క ప్రార్థనా స్థలాల పక్కన హిందువులు కూడా ఉంటారు, మళ్ళీ వాళ్ళు రోజు కంప్లైంట్ పెట్టినారంటే ఊర్లో ఒక్క కట్టడం కూడా మీరు మిగలదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. బాగా అన్నదమ్ములా కలిసి ఉంటారా ఉండండి, లేదా ఈ దొంగచాటు చర్యలు దీని వెనక ఎంతటి వారైనా, అది హిందువులైనా వాళ్ళు వదిలి ప్రసక్తి లేదు. చెప్తున్నా, బాగున్నంత వరకు బాగా, మీరు వ్యతిరేకంగా వచ్చినట్లయితే మీ అంతు చూసేది వదిలే ప్రసక్తి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చెప్తున్నా, మనందరం సోదరభావంతో మీకు ఇబ్బంది ఉంది రండి మాట్లాడండి, సార్ మాకు ఇబ్బంది ఉంది చూడండి అంటే ఆలోచిస్తారు. అంతేగాని ఈ విధంగా మాకు ఈరోజు రైట్ పెన్ ఉంది, పేపర్ ఉంది, రాసేస్తామంటే మాకు కూడా పెన్లు ఉన్నాయి, పేపర్ ఉన్నాయి, మేము కూడా ఎన్నన్నా రాస్తాం. అప్పుడు మీరు ఎక్కడ తలకాయలు పెట్టుకుంటారో చూడండి. ఈ సందర్భం మరొకసారి చివరి విషయం ఏమంటే, ఏ సమస్య అయినా కానీ మాట్లాడుకునే పరిష్కారం అయితే అది. మీరు అన్నవసరం కంప్లైంట్లు పెట్టుకోకపోతే, మీరు ఒక కంప్లైంట్ పెడితే మీరు 100 కంప్లైంట్ పెట్టేటటువంటి పరిస్థితి ఆదరణలో ఉంది. ఆ యొక్క పరిస్థితి వరకు తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. సడన్ గా నిన్న లెటర్ రావడం జరిగింది. వారం రోజుల్లోపు మీరు లెటర్ ఇవ్వకపోతే, మీరు రెస్పాన్స్ అవ్వకపోతే మేము ఇట్లా చిన్న మిషన్ డిమాండ్ చేస్తామని మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. సడన్ గా ఎందుకో మాకు ఇంత ఆధ్యాత్మిక సంస్థ, ఎంతో మంది పిల్లలు ఆడుకుంటారు, ఎంతో మంది గుడికి వస్తూ ఉంటారు, ఎంతో మంది భక్తులు, చాలా మంది అన్నదానం జరుగుతూ ఉంటుంది, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలా అదొక రిక్రియేషన్, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇలాంటి సంస్థల మీద వచ్చి ఇలా ఇలా ఏది ఇంత పెద్ద ఆఫీసర్లు అయ్యి కూడా ఇంత మినిమం ఇది లేకుండా బిహేవ్ చేస్తే ఎంతవరకు సమంజసము అనేది మాకు తెలియకుండా ఉంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కాలనీలో దాదాపు 500-600 ఇళ్ళు ఉంటాయి. ఆ 1000 ఇళ్లలో ఒక ఇద్దరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మా మీద విచక్షణ రహితంగా ఇలా ఇలా నోటీసులు ఇవ్వడం అనేది ఇది సమంజసం కాదు. ఇది సమాజానికి కూడా మంచిది కాదు ఇలా చేయడం వల్ల. ఈ మధ్యలోనే మరి సార్ చెప్పినట్టు 3 దేవాలయాల మీద ఇలా జరగడం కూడా ఇది మంచిది కాదు, మంచి పరిణామం కాదు. టార్గెట్ గా హిందూ సంస్థలపైనే నోటీసులు ఇట్లాంటివి వస్తున్నాయి. ఆ విషయంలో మాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఆదోని పట్టణంలో ఇన్ని 42 వార్డులు ఉండి 3 లక్షల జనాభా ఉన్నప్పుడు ఒక్క 3 నెలల్లో కొత్త ఆఫీసర్లు రాగానే హిందూ యొక్క సంస్థల పైన కార్లు వేసేసి కూర్చోడం, బుల్డోజర్లు వేసుకురావడం మాత్రం ఖచ్చితంగా అనుమానాలకి తావిస్తోంది. అట్లాంటి అనుమానాలు రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఆఫీసర్ల పైన ఉంది. అది మా విన్నపం ఏంటంటే, ఇలాంటి ముందు జరగకుండా వారు విచక్షణ బిహేవ్ చేస్తే సమాజానికి అందరికీ మంచిది నేను విజ్ఞప్తి చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆదోని పట్టణ ప్రదర్శన 30 సంవత్సరాల నుంచి యాక్టివిటీస్ చేస్తాం. 1999 ఒక నిర్మాణం చేయమైన పెద్దవాళ్ళంతా కలిగి ఆ స్థలాన్ని అడిగారు. దాంట్లో మున్సిపాలిటీ రెగ్యులేషన్ డబ్బు కూడా కట్టారు. ఆ స్లాట్ వినాయక నాయుడు గారి ఆధ్వర్యంలోనే తర్వాత నిర్మాణాలు జరిగినాయి. ఇక్కడ పబ్లిక్ పర్పస్, పబ్లిక్ ప్లేస్ అయితే పబ్లిక్ పనులే జరుగుతున్నాయి. ఎటువంటి ఇండివిజువల్ కార్యక్రమాలు జరగట్లేదు. అనంతరం చాలా నీట్ గా ప్లాంటేషన్ చేశారు, అందరూ వచ్చి కూర్చోడానికి చేశారు. అదంతా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి. పబ్లిక్ పనులే జరుగుతున్నాయి. అక్కడ ఎవరిని ఆటంకం వీడు రావాలి, వాడు రాకూడదు ఏం తెలుసు. మనం 30 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మనం మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదా? అదే అన్నాథ కన్స్ట్రక్షన్ అయితే గతంలో పనిచేసిన వాళ్ళు కాదా? అందులో ఎవరో చాలా చాలా కార్యక్రమాలు జరగడం ఓర్చుకోలేక ఎవరో కంప్లైంట్ ఇచ్చిందా, వీళ్ళు నోటీస్ ఇచ్చారు. కంప్లైంట్ కాదు, గ్రీవెన్స్ లో వచ్చేసి వీళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కమిషనర్ పర్యవేక్షించుకుంటే బాగుంటుంది. ఆయన వచ్చి ఇంత హార్డ్ గా నోటీస్ ఇవ్వడం బాధకరంగా. సరే, రిప్రజెంటేషన్ ఇచ్చాం, దీన్ని పరిశీలించి సానుకూలంగా చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మేము కూడా సంతోషంగా
అందులో ఇది ఆల్రెడీ మేము కాలనీ పీపుల్ దగ్గర అందరి దగ్గర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కాలనీ పీపుల్ అందరి దగ్గర తీసుకొని అప్పుడు మున్సిపాలిటీకి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. జరిగినా కూడా ఇలా ఎవరో ఒకళ్ళు అబ్జెక్షన్ చేసినంత మాత్రాన మొత్తం అంటే కాలనీకి వీళ్ళు సమాజ వ్యతిరేకంగా మేమేదో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఇవ్వడం అనేది ఇది సమంజసం కాదని దయచేసి విజ్ఞప్తి చేసి నేను యావత్ ఆధుని హిందూ ప్రజలు కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. చివరిగా ఒక విషయం, ప్రాపర్ గా పరిశీలన చేస్తాం. జై శ్రీరామ్. ఇవాళ మేము ఆదోని మున్సిపల్ కమిషనర్ గారిని, వివిధ హిందూ సంఘాల నాయకులు, ముఖ్యంగా ఆదోనిలో గత 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు, అనేక ధార్మిక కార్యక్రమాలు, కుల మత సమాజాన్ని చూడకుండా, హెచ్చుతగ్గులు చూడకుండా అందిస్తున్న చిన్మయ మిషన్ తరఫున చిన్మయ మిషన్ విషయంలో ఈ కమిషనర్ గారు ఏదైతే దుందుడుకుగా ఒక నోటీస్ ఇచ్చి 7 రోజులుగా మీరు దీనికి కాంప్లైంట్ చేయకపోతే దీన్ని మేము తొలగిస్తామని ఇవ్వడము చాలా హిందూ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. వాస్తవానికి కాలింది దగ్గర ఉన్నటువంటి చిన్మయ మిషన్ 30 సంవత్సరాల క్రితము ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం ద్వారా ఆమోదం పొంది తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బు చెల్లించి అక్కడ సంస్థకు ఆ స్థలము దాఖలా పరచబడింది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నయీం కమిషనర్ గారు ఎందుకంత తొందరపాటు పడ్డారో అర్థం కావడం లేదు. అవతల ఎవరు అజ్ఞాత వ్యక్తులు, తెలియని వాళ్ళు ఒక 2, వారు కూడా మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు ఫిర్యాదు చేశారని దాంట్లో పేర్కొన్నారు. వాళ్ళు పేర్కొని నోటీస్ ఇవ్వడంలో మేమైతే ఏ ఆక్షేపణ లేదు, కానీ వారు మీతో ఉన్నటువంటి యాజమాన్య పత్రాలు, గుర్తింపులు ఏమున్నాయో తీసుకోవాలని అంటే సరిపోయేది. 7 రోజుల్లో మీదకైనా ఈ విషయం పైన స్పందించకపోతే నేను తొలగిస్తాను, బుల్డోజర్ తీసుకొస్తాను, జేసీబీ తీసుకొస్తాను అనడము ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఆదోని పట్టణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలల్లో వీరభద్ర స్వామి గుడే కానీ, రామలింగేశ్వర స్వామి గుడి స్థల వివాదమే కానీ, ఇప్పుడు కొత్తగా ఏదైతే చిన్మయ మిషన్ విషయము మళ్ళీ తెరపైకి వచ్చిందో, ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది అనే అనుమానము యావత్ హిందూ సమాజానికి జరుగుతోంది. హిందూ సమాజ నాయకులు, సామాన్య భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పైన వెంటనే వాళ్ళు పరిశీలన చేయాలా, పరిశీలన చేసి సరైన ఏదైతే చర్యలు ఉన్నాయో తీసుకోవడంలో ఎవరు తప్పట్టడంలే. మేమంటున్నాము, మీకు ఏదైనా పీజీఆర్ఎస్ కంప్లైంట్ వస్తే ఇటు ఏదైతే బాధితుడు ఉన్నాడో అతన్ని పిలిపించి, ఎవరైతే నింద మోపబడి ఉన్నారో వాళ్ళని పిలిపించి విషయాన్ని పరిశీలించి దాన్ని పరిష్కరిస్తారు. కానీ ఈ కమిషనర్ ఏంటో ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందని మొత్తం లోకమంతా చెప్తుంది, కానీ ఇలా ఉన్నట్టుండి చిన్మయ మిషన్ ని నేను 7 రోజుల్లో కొట్టేస్తా అంటున్నాడు. ఏంటా కొట్టడానికి? ఇదేమైనా రోడ్ పైన ఉన్నటువంటి చెత్తకుండినా? అయితే ఈ విషయంలో మేము గట్టిగానే కమిషనర్ గారిని చెప్తూ ఉండేది, ఇట్లాగా ఆదోని పట్టణము చాలా ప్రశాంతమైన పట్టణము. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అన్ని మతాలకు సంబంధించిన అనేక ప్రార్థనా మందిరాలు, అనేక సేవా సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ విషయంలో ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు పిలిచి రికార్డు పరిశీలన చేయాలి. వాస్తవానికి మున్సిపల్ కమిషనర్ లో ఇంత పెద్ద సిబ్బంది, ఇంత పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు వారితో రికార్డు చూసుకోకుండా సంతకం పెడుతున్నారా? ఇప్పుడు మేము ఏదైతే వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగస్తులు ఎవరైతే చెప్తున్నారో దాన్ని వెనక్కి తీసుకోవడం కోసం ఇంత హంగామా ఎందుకు చేయాలా? అంటే హిందువుల్ని భయపెట్టాలని కమిషనర్ కి అనుకుంటున్నాడా? ఈ విషయంలో ఖచ్చితంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. వారు సరైన చర్యలు తీసుకోకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టారీతన ప్రవర్తిస్తే దానిపైన న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. జై శ్రీరామ్.